ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత కాలం అంతే మీరు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ విలువైనటువంటి మంచి మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా తగిన సహాయాన్ని అనుగ్రహించండి అని ఈ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో కానీ ప్రార్థన అవసరతను కోరిన యెడల వారి హృదయాంతరంగం ఎరిగిన దేవా వారికి ప్రభువా మరి తగు ఫలితాన్ని అనుగ్రహించడని మనం చేసుకుంటూ మీ మాట ధ్యానిస్తుండగా తగిన సహాయాన్ని అనుగ్రహించండి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు ఆరాధనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. మీ అందరికీ ఉదయకాలంలో తెలియపరిచిన విధంగా మనము చెప్పుకున్నటువంటి విధంగా దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. అంశం పేరు కాలాలు గతి తప్పుటకు కారణమేమిటి? అంశం పేరు కాలాలు గతి తప్పుటకు కారణమేమి? మంచిది. కాలాలు గతి తప్పుటకు కారణమేమిటి? ఈరోజు కాలాలు ఎన్ని అనంటే మనం చెప్పుకోగలుగుతాం. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. చలికాలంలో చలి, ఎండాకాలంలో విపరీతమైనటువంటి ఎండ, వర్షాకాలంలో వర్షాలను మనం చూడగలుగుతాం. అయితే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వర్షాకాలములో సరైనటువంటి వర్షం పడుతుందా? ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో మరొక పరిస్థితి మనం చూడగలం. గల కారణం ఏంటి? కాలాలు తప్పుటకు గల కారణం ఏంటి? కాలాలు గతి తప్పుటకు గల కారణం ఏంటి? అందుకే కాలాలు గతి తప్పుటకు కారణమేమిటి అనే విషయాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం. కాలాలు గతి తప్పుటకు కారణము ఏమిటి? ఈరోజు జూన్ 28వ తారీఖు. ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు ఉధృతంగా పనిచేయాలి. మన తెలంగాణలో ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రవేశం జరగాలి. వాటి వల్ల విపరీతమైనటువంటి వర్షం పడాలి. ఇప్పటి వరకు ఎంతో వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు కూడా వర్షాలు కావలసినంత వర్షాలు పడిన దాఖలాలు లేవు. గల కారణం ఏంటంటే వర్షాకాలములో వర్షాలు తగినంత పడకపోవడానికి కారణం మన వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎలినినో ఎఫెక్ట్ అంటున్నారు, లేదా ఎలినో ఏమంటున్నారు? ఎలినినో ఎఫెక్ట్ అంటున్నారు. వాట్ ఈస్ దట్? పసిఫిక్ మహాసముద్రంలో సూర్యకిరణాల తాపం వేడి ఎక్కువైపోయి ఎలినినో ఎఫెక్ట్ అంటాం. అంటే ఎలినినో ప్రభావము అని అంటాం. దానివల్ల మన ప్రాంతానికి వర్షాలు సరి అయినటువంటి సమయంలో రాలేకపోతున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఈ ఎలినినో ఎఫెక్ట్ ఎందుకు రావాలి? ఈ వర్ష లేని పరిస్థితులు ఎందుకు రావాలి? మనం అనుకుంటున్నాము, చాలా మందికి తెలిసిన పరిస్థితి ఏంటంటే ఈ వాతావరణంలో మార్పులు అనుకుంటున్నారు, వాతావరణ కాలుష్యం అనుకుంటున్నారు, మనుషులు చేసినటువంటి పొరపాట్లు, ఇవన్నీ కారణాలు అనుకుంటున్నారు. సరే, ఇది దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ కాలాలు గతి తప్పుడు గల కారణం ఏంటి అని మనం దేవుడిని అడిగితే దేవుడిచ్చే మంచి సమాధానాన్ని ఈరోజు బైబిల్లో మనం చూద్దామండి.
ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం బైబిల్లో దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో దొరుకుతుంది. ఈరోజు కాలాలు గతి తప్పుటకు గల కారణం కూడా బైబిలే మనకు చెబుతుంది. ఎందుకంటే బైబిల్ భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెప్పగలిగే ఏకైక మహా జ్ఞాన గ్రంథం. శాస్త్రవేత్తలకు తెలియని విషయాలను కూడా చక్కగా ఉన్నట్లు చెప్పగలిగేటువంటి ఏకైక పుస్తకం బైబిల్. వాతావరణ సూచికలు రాగల 24 గంటలలో ఉరుములతో కురిసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కుండపోత వర్షం కురుస్తుంది అంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి. కుండపోతుందా? లేదు. చినుకు లేదు. మీరు నమ్ముతారా లేదో, జనగామలో నేను ప్రసంగం ప్రారంభించాను. 1 గంటకు ఫుల్ వర్షం ప్రారంభించి 2:15 వరకు విపరీతంగా కొట్టింది. అక్కడ పరిశీలన చూస్తే ఈరోజు హన్మకొండలో క్లాస్ జరగదని అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే చినుకు లేదు. ఏంటి మార్పు? అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడింది. 40 కిలోమీటర్ల దూరం లేదు, ఇక్కడైతే అసలు వర్షమే లేదు. అలా కారణం ఏంటి? వివిధ ప్రాంతాలలో ఎక్కువగా నమోదు కావాల్సినటువంటి వర్షపాతం ఈరోజు ఎందుకు నమోదు కాలేకపోతుంది? వర్షాలు ఎందుకు పడలేకపోతున్నాయి? గల కారణం ఏంటి అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఏదో ప్రభావాన్ని చెప్పగలుగుతున్నారు. కానీ బైబిల్ చెప్పే నిజం ఏంటో ఒకసారి చూద్దాం. సేమ్డి బైబిల్లో ఉన్నటువంటి ఒక మంచి మాట అండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ రెఫరెన్స్. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చూద్దామండి. దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటలు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. వెరీ గుడ్. భయభక్తులు కలిగి ఉందాము, ఆయనే. ఎంత మంచి మాట ఇక్కడ ఆలోచించాలి. దేవుడే, ఆయనే అంటే దేవుడే. తొలకరి వర్షమును కడవరి వర్షమును చూడండి, దాని కాలమున కురిపించువాడు కదా. ఎంత మంచి మాట అండి. తొలకరి వర్షమును అలాగే కడవరి వర్షములు. జూన్ మాసం ప్రారంభ వారంలో లేదా 2వ వారంలో తొలకరి వర్షం, తర్వాత ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత కడవరి వర్షంతో వర్షాకాలం ముగుస్తుంది. ఈ తొలకరి వర్షం కడవరి వర్షం మధ్యలో కురిసే వర్షాల ప్రభావం వల్ల మంచి పంటలు. దేవుడు ఈ వర్షాన్ని భూమి మీద పడేటట్లు చేయడం వల్ల సారవంతమైనటువంటి పంటలు నేలివ్వాలి. కానీ అలా జరుగుతుందా? ఎవరండి వర్షాలను కురిపించేది ఎవరు? వర్షాలను పడేలా చేసింది ఎవరు అని అంటే దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలండి. ఏమంటున్నాడు? తొలకరి వర్షములను కడవరి వర్షములను దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు నప్పించునని. అందుకనే తమ మనస్సులో అనుకోవాలి. ఏమనుకోవాలి? మన మనసులో ఏమనుకోవాలి తెలుసా అండి? దేవుడు వర్షం పడిస్తాడు, దేవుడు వర్షం కురిపిస్తాడు. తొలకరి వర్షం పడించేది దేవుడే, తర్వాత వర్షాలను కంటిన్యూ చేసేది దేవుడే, మంచి వర్షాలను పడించేది దేవుడే, ఫలవంతమైన ఋతువులను ఇచ్చేది దేవుడే, నేల సారాన్ని మొక్క నుండి మనకు ఇప్పించేది రప్పించేది దేవుడే అని మనసులో అనుకోవాలి. ఫస్ట్ నమ్మకం ఉందా? దేవుడు అంటేనే నమ్మకం లేదు. వర్షం పడిస్తాడని నమ్మకం ఉంటుందా? చాలా మందికి దేవుడు అంటేనే నమ్మకం లేనప్పుడు ఏమనుకుంటారు చూడండి. రైతుని గురించి చాలా మంది చెప్పుకుంటారు. సరే, రైతు కష్టపడుతున్నారు, కానీ వర్షం కురవకుంటే రైతు ఏం చేస్తాడు? నేలలో గింజ నాటుతాడు. ఎటు చూస్తాడు? పైకి చూస్తాడు. కారణం ఏంటి? మేఘాలు ఎప్పుడు వస్తాయా అని, వర్షం ఎప్పుడు పడుతుందా అని. మరి వర్షం పడిచ్చే శక్తి రైతుకుందా? లేదు. కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. మరి రైతు చెప్తున్నాడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, మాకు పంటలు పండిస్తున్నాడు, దేవునికి జై అంటున్నాడా? ఎవరికి జై కొట్టాలా? రైతుకు జై కొట్టాలట. జై కిసాన్. ఏమని కొట్టాలంటే జై కిసాన్ అనాలి. మరి జై కిసాన్ అని మనము నినాదాలు చేస్తున్న సంతోషం. మరి వర్షాన్ని ఇచ్చే దేవునికి ఏమని చెప్పాలి? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? తొలకరి వర్షములను కడవరి వర్షములను ఆయా కాలాల ప్రకారంగా రప్పించేది దేవుడే. ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలండి.
ఫస్ట్ ఈ వర్షాలను పడిపిస్తున్నది దేవుడే అని మన మనసులో నిర్ణయించుకోవాలి. దేవుడే ఇంత చక్కటి పంటలను ఇస్తున్నాడు, పంటలు పండే వర్షాన్ని రప్పిస్తున్నాడు అని మన మనసులో నిర్ధారించుకోవాలి. అలా పరిస్థితి ఉందా ఇప్పుడు? అలాంటి పరిస్థితి ఉందా? తర్వాత వచనం చూడండి, దీంట్లో దేవుడు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. 25వ వచనం చూడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాడు దేవుడు. సరి అయినటువంటి ఋతువులో, సరి అయినటువంటి కాలంలో సరి అయిన వర్షం రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నాడండి. వీళ్ళు చెప్పేది ఎలినో ఎఫెక్ట్ అని కాదు, దేవుడు చెప్పే కారణం ఏంటో చూడండి. ఏమంటున్నాడు? మీ దోషములు వాటి క్రమమును తప్పించును అంటున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించును అంటున్నాడండి. అంటే వర్షాకాలములో వర్షాలు క్రమముగా పడతాయి. జూన్ మాసం, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు అప్పుడు 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 పడుతూనే ఉండాలి. పంటలకు కావలసినటువంటి వర్షాన్ని మేఘం కురిపిస్తూనే ఉండాలి. దీని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మేఘాలను నడిపించేది ఎవరు? దేవుడు. వర్షంతో నిండినటువంటి మేఘాలను నడిపించేది ఎవరు? దేవుడు. ఆ దేవుడే ప్రతి ప్రాంతంలో వర్షాలు పడేటట్లుగా చేస్తాడే. తొలకరి వర్షాన్ని కురిపిస్తున్నాడు, తర్వాత వర్షాలని రప్పిస్తున్నాడు దేవుడే అని నమ్ముతున్నారా? ఇంతకీ 20వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? ఆయా కాలములలో వర్షాలు తగినంత పడకపోవడానికి గల కారణం ఏమని పరిశీలన చేస్తే మన వాళ్ళు చెప్పే సమాధానం కాదు, దేవుడు చెప్పే సమాధానం రైట్. అది ఏమంటున్నాడు దేవుడు? మీ దోషములు వాటి క్రమమును తప్పించను అంటున్నాడు. అంటే మీకు నేను కలగకుండాటకు ఈ పాపములే కారణం. భూమి మీద ఎన్ని పాపాలు జరుగుతున్నాయండి, భూమి మీద ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, భూమి మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది హింసిస్తున్నారు, ఎంతమంది మానసికంగా హింసిస్తున్నారు, ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు, ఎంతమంది నేరాలు చేస్తున్నారు, ఎంతమంది ఘోరాలు చేస్తున్నారు. ఈ నేర ప్రవృత్తిని చూస్తే సంవత్సరం నేర ప్రవృత్తి పెరిగిపోతుందట. ఎంతో మంది మహిళలు కనపడకుండా పోతున్నారట. గల కారణం ఏంటో తెలుసా? కిరాతకులు ఉన్నారు, మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఎక్కడ? జనారణ్యంలో క్రూర మృగాలు ఉన్నాయి, దోషులు ఉన్నారు. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, పాపం పండిపోతుంది, పాపం ప్రబలుతుంది, నేరము రేటు పెరిగిపోతుంది, నేర స్థాయి పెరిగిపోతుంది. పాపము ఆకాశాన్ని అంటుతుంది. ఆకాశం నుండి రావాల్సిన వర్షము ఎందుకు రాకపోతుందో తెలుసా? ఆకాశం నుండి రావాల్సినటువంటి వర్షం రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు చేసినటువంటి పాపాలు, వీళ్ళు చేసినటువంటి నేరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే ఆకాశం నుండి పడాల్సినటువంటి వర్షం పడటం లేదు. అదేనండి 25వ వచనంలో మరొకసారి చదువుకున్నాం. ఎంత మంచి మాట దేవుడు వాయించాడా! మీ దోషములు వాటి క్రమమును తప్పించంటే సరిగ్గా పడాల్సినటువంటి సమయానికి వర్షం పడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎవరికి తెలియదండి, ప్రపంచంలో ఎవరికి తెలియదు. గల కారణం ఏంటో తెలుసా? మీ పాపాలే అంటున్నాడు. మీ పాపాలే అంటున్నాడు. పాపం చేసే ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట అండి. అంటే మనుషులు పాపం చేస్తే వర్షానికి ప్రభావం ఉంటుందా? మనుషుల పాపంతో వర్షం ప్రభావం ఉంటుందంటే అవును ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా అండి? ఆదికాండం 7వ అధ్యాయం మనం చూడగలుగుతాం. ఆకాశ తూములను విప్పి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా జలప్రలయంలో తుడిచివేశాడు. నోవహు కుటుంబాన్ని తప్ప ఆకాశ తూములను విప్పి భూమి మీద ఉన్నటువంటి మనుష్య జాతిని సమూల నాశనం చేశాడు. గల కారణం ఏంటి అంటే మనుషులు చేసినటువంటి పాపంతో ఏం చేశాడు దేవుడు? జలరాశిని రప్పించాడు. అంటే ఆకాశ తూములను విప్పి జలరాశులు రప్పించి భూమిని నేల మీద ఉన్నటువంటి జనాన్ని నీళ్ల చేత నింపేశాడు, ఊపిరి ఆడకుండా చంపేశాడు. అంటే జలాలకు మనుషులకు సంబంధం ఉందా? అవును. మనిషి చేస్తున్నటువంటి ప్రతి క్రియలకు, పాపపు పనులకు దేవుని నుండి శిక్ష తప్పదు. రాసిపెట్టుకోవాల, శిక్ష తప్పదు. కనుక ప్రారంభంలో దేవుడు ఏం చేశాడు? జల సమాధి చేశాడు. కాబట్టి ఇక్కడ చూడండి, పాపం ఎంత స్థాయిలో పెరిగిపోతుందో తెలుసా అండి? మీ పాపములే కారణం అంటున్నాడే, ఆ పాపం ఎంత స్థాయిలో పెరిగిపోతుంది అనడానికి ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం ముందు 4వ వచనం చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి.
వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురులు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన వీళ్ళకేం పని అండి? ఎవరటి వీళ్ళు? ఆలోచించే విషయం తెలుసా అండి? పిల్లలు బాలురు మొదలుకొని, బాలురికి ఏం పని అండి అక్కడ? లోతు ఇంటి దగ్గరికి వచ్చినటువంటి గెస్టులు కదా వాళ్ళు, దేవదూతలు కదా, దేవుడు పంపించినటువంటి దూతలు కదా. దేవదూతలు కనపడితే ఏం చేయాలండి? సాష్టాంగ నమస్కారం, లేదంటే వందనం, లేదంటే గౌరవించాల. ఓకే, దేవదూతలు వచ్చాయనుకోండి, సరిగ్గా ఏం చేయాలి? మంచి పలకరింపు ఉండాలి, గౌరవ ఆలోచన ఉండగలగాలి. కానీ వారు ఎక్కడి నుండి అటండి? నలుదిక్కుల నుండి వచ్చారట అక్కడికి. ఎవరెవరు వచ్చారు చూడండి, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు. వృద్ధులకు ఏం పనండి అక్కడ? బాలులకు ఏం పని అక్కడ? వృద్ధులు ఎలా మారిపోయారో తెలుసా అండి? ఈ రోజులలో వృద్ధుల గురించి ఒక మాట మనం చెప్పుకుందామండి. ఏమంటారు తెలుసా? వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి, ఏమండి మీరు పెళ్లి చేసుకుంటారా అని అన్నవాడు కాదు. ఏమని చెప్తారు చెప్పండి ఆన్సర్? ఈ వయసులో నాకెవరిస్తారండి, ఇంత చేసుకుందామనే. ఈ వయసులో నాకెవరిస్తారని ఇంత చేసుకుందామని. అంటే వృద్ధులు ఎలా తయారైపోయారు? నాకెవరు ఇస్తారు అంటున్నారు. అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీళ్ళు వచ్చి ఆన్సర్ ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి, నేను కనపడట్లేదు, వృద్ధాప్యంలో నాకు పెళ్ళి అవసరం అండి అనాలా కదా. కానీ అలాగేనా వచ్చే సమాధానం ఏంటి? ఈ వయసులో నాకు ఎవరిస్తారండి అంటే ఇస్తే చేసుకుందామనే. అంటే వృద్ధులు ఎలా తయారైపోయారు? అలాగే చూడండి, బాల నేరస్తులటండి. ఇప్పుడు బాల నేరస్తులు కూడా తయారైపోయారు చూడండి. ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి బాలులు నేరానికి ఒడుగడుతున్నారు. స్కూల్ లైఫ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అండి నేరానికి ఒడుగడుతున్నారు, బాల నేరస్తులుగా మారిపోతున్నారు. గల కారణం ఏంటంటే చుట్టూ సమాజాన్ని చూస్తున్నాడు, అవసరమైతే సినిమాలను చూస్తున్నాడు, మీడియాని చూస్తున్నాడు, పేపర్ మీడియా, ప్రింట్ మీడియాని చూస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాని చూస్తున్నాడు. దానికి ప్రభావితం అయిపోతున్నాడు. దానికి పిల్లవాడు కూడా చెడిపోతున్నాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. మరి అప్పుడు లోతు సమయం అంటే క్రీస్తుపూర్వం కదండి. అప్పుడు ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అసలు మీడియానే లేదు. అలాంటప్పుడు కూడా బాలురు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా పాడైపోయిందో చూడండి. వాళ్ళ మనసు ఎలా క్షీణించిపోయింది, వాళ్ళ మనసు ఎలా క్రైమ్ నేరానికి పాల్పడిందో చూడండి. ఎంత ఘోరమైనటువంటి మాట అంటున్నారు అంటే చూడండి. దేవుని కోపం వస్తుందా రాదా? దేవుని కోపం వస్తుందా రాదా? పాపం పండుతుందా లేదా? భూమి మీద ఏ పట్టణాలు? సొదొమ గొమొర్రా పట్టణాలండి. ఆ పట్టణాలలో పాపం పెరిగిపోయింది, పాపం తారాస్థాయికి చెరిగిపోయింది. అందుకే దేవుడు ఇస్తున్న పనిష్మెంట్ ఎలా ఉందో చూడండి. ఇంకా పనిష్మెంట్ రావట్లేదు, లేదు, అబద్ధం ఆడినా ఏం జరగట్లేదు, నేరం చేసినా ఏం జరగట్లేదు, ఇంకా పాపం చేసినా ఏం జరగటం లేదు, ఘోర పాపం చేసినా ఏం జరగట్లేదు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు తగిన సమయంలో పనిష్మెంట్ ఇస్తాడు. ఎలా ఇచ్చాడో చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామండి. ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనంలో చూడండి దేవుడు ఎలా పనిష్మెంట్ ఇస్తున్నాడో చూడండి. ఆ పట్టణములను, ఆ మైదానం అంతను, ఆ పట్టణములలో నివసించి వారందరూ నేల మొలకలను, చూడండి రాసి పెట్టుకోండి ఏమనుందండి? నేల మొలకలు. పోయినసారి చెప్పుకున్నాం మనం ఏంటి? పచ్చటి చెట్లన్నీ మనుషులకు ఆహారం అవుతాయి, జంతువులకు కూడా ఆహారం ఏంటి? పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి. ఆ చెట్లు పెరిగిపోవడానికి కారణం మొలకలు కదండి. విత్తనాలు వేసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది? చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకలు కొంచెం పెరుగుతాయి, మొక్క అవుతుంది. మొక్క కంటే ముందు దేశే మొలక్క, గింజ చిన్నగా రూపాంతరం చెంది చూడండి చిన్న మొలకగా వస్తుందండి. ఆ మొలకలే మొక్కగా మారిపోతాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? నేల మొలకలను నాశనం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ మొలకలు పెద్ద అయితే మొక్క అవుతాయి, మొక్క అయితే పళ్ళని ఇస్తాయి, లేదంటే ఆహార పదార్థాలను ఇస్తాయి. ఈ ఆహారం తినే కదా ఇలా చెడిపోయారు. అంటే వీళ్ళకి ఆహారం ఇవ్వకుండా ఉండాలి అని దేవుడు ఎక్కడ శిక్షిస్తున్నాడు చూడండి. నేల మొలకలను కూడా సర్వనాశనం చేశాడండి దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అలా ఉంటుంది. కాబట్టి గల కారణం ఏంటో తెలుసా అండి? వారి పాపములే వారిని దహించడానికి కారణమైంది. వారి పాపములే
వారిని నాశనం చేయడానికి కారణం ఏంటండి? ఇది ఎప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకు మనుషుల జీవితాలకు ప్రభావం ఉంటుందా? అవును, ఉంటుంది. మన వాళ్ళు నమ్మడానికి గల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని నుండి వెలువడేటువంటి కాలుష్యం ఉంది. ఈ కాలుష్యం అనేది వాతావరణంలో నిండిపోయింది, వాయు కాలుష్యంగా మారిపోయింది. వాయు కాలుష్యంగా మారిపోయిన తర్వాత వర్షాలు కాదు పడేది, ఆమ్ల వర్షాలు. విన్నారా మీరు? యాసిడ్ రెయిన్స్ అంటాం. ఆ వర్షాలు పడినప్పుడు మంచి స్వచ్ఛమైనటువంటి జలాలు రావాలి. కానీ స్వచ్ఛమైనటువంటి జలానికి బదులుగా ఏం చేస్తుంది తెలుసా అండి? ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. అదేంటంటే కెమికల్, రసాయనాలు అవి. దాన్ని ఏమంటుంది తెలుసా? వర్షాలు. ఏ వర్షాలు? ఆమ్ల వర్షాలు అంటాం. అలా కారణం ఏంటి? ఫ్యాక్టరీలు ఎక్కువైపోయాయి, కాలుష్యం ఎక్కువైపోయింది, దాని ప్రభావం వల్ల ఆమ్ల వర్షాలు పడతాయి. గల కారణం ఏంటో తెలుసా అండి? మనిషి చేసిన తప్పు ప్రజలందరికీ ముప్పు. వాళ్ళు చేసిన తప్పు వల్లనే కదా ఈరోజు చెట్లు దేవుడిస్తే వాటిని అన్నింటిని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారు, చెట్లు లేకుండా చేస్తున్నారు. దానివల్ల కూడా వాతావరణం హీటెక్కిపోయి వర్షం పడకుండా కారణాలు అవుతున్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అది చేయడం కూడా తప్పే కదా. కనుక దేవుడు అన్నాడు, నీ పాపంలే, నీ తప్పే, నీ నేరాల వల్లని వర్షం కురవకుండా కారణం అవుతుంది అని అన్నప్పుడు మరి వర్షాలు రాకుండా వీళ్ళు చెట్లు కొట్టేసారంటే తప్పు చేశారా లేదా? పాపం చేసినట్టే కదా, నేరం చేసినట్టే కదా. ఇందుకు ఈ చెట్లకు ప్రాణం ఉంటుందా అని అంటే చెట్లకు ప్రాణం ఉంటుందా లేదా చెప్పండి? చెట్లకు ప్రాణం ఉంటుంది. ఎవరు చెప్పారు? సర్ జగదీష్ చంద్ర బోస్, హి వాజ్ వన్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? మొక్కలకు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పాడు, జీవం ఉంటుంది అని చెప్పాడు. ఎందుకు మొక్కలకు జీవం ఉంటుందో చెప్పలేరు. మొక్కలకు, చెట్లకు జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది అని చెప్పారు. కానీ ప్రాణము, జీవం ఎక్కడి నుండి వచ్చిందంటే చెప్పలేరు. గల కారణం ఏంటి తెలుసా అండి? ఎక్కడి నుండి వచ్చింది? నేల నుండి వచ్చింది. మరి నేలకు జీవం ఉందా? అవును. నేలకు జీవం ఉందా? అవును, ఉంది. నేల నుండి ఆయా జాతుల జంతువులు పుట్టుగాక అని అన్నప్పుడు నేల ఏం చేసింది? జంతువులకు పుట్టుకనిచ్చింది. నేల నుండే పుట్టాయి కదా జంతువులన్నీ. వచ్చింది ఎక్కడి నుండి? నేల నుండే పుట్టాయి. అంటే నేలకు జీవం ఉందా? అవును, జీవం ఉంది. ఇందుకు నేలకు జీవం ఉందంటే నేలలోకి జీవం ఎలా వచ్చింది తెలుసా అండి? నేలలోకి జీవం ఎలా వచ్చింది? భూమి కలుగుగాక అని అన్నాడు దేవుడు. అన్నాడు భూమి కలుగుగాక అని అన్నాడు. జీవపు మాట, ఈ మాటలో జీవం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట అండి, శాస్త్రానికి తెలియని గొప్ప సంగతి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం 2వ భాగం చదువుకుందాం. 2వ భాగం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు. మాటలు ఏంటంటే అండి? మాటలు ఏముంది? జీవముంది అని అంటున్నాడు. మాటలు ఏముంది? జీవముంది అంటున్నాడు. ఆ మాట వల్లనే కదా నేలను కలుగజేసింది. నేల కలుగును గాక అని మాట ఇచ్చాడు. ఈ మాటలో ఏముంది? జీవం ఉంది. ఈ జీవం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? నేలలోనికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి వెళ్ళిందండి జీవం? నేలలో. నేలలో జీవం ఉంది అంటే అవును, జీవం ఉంది. ప్రతి పాకు, పురుగు గాని, క్రిమి కీటకాదులు గాని, జంతువులు గాని పుట్టుకొచ్చింది ఈ నేల నుండి. కాబట్టి నేలకు జీవం ఉంది. ఆ జీవం రావడానికి గల కారణం జీవాధిపతి అయినటువంటి దేవుని నోట నుండి జీవపు మాటల వల్ల నేలకు జీవం ఉంది. అలాంటి జీవం ఉన్నటువంటి నేలను దేవుడు ఏం చేశాడండి? మొలకలనండి, చిన్న మొలకలను కూడా దేవుడు నాశనం చేశాడనంటే వీళ్ళు చేస్తున్నటువంటి పాపము వల్ల, కార్యక్రమాల వల్ల దేవుడు ఏం చేశాడు? కాలముల గతిని తప్పించాడు. మీ వల్లని రావాల్సినటువంటి ఋతుపవనాలు రాకుండా ఆగిపోయాయి అంటాడు. మొదటి వారంలో ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి అంటాడు. తర్వాత ఋతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి అంటాడు. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఋతుపవనాల రాక ఆలస్యం అవుతుంది అని అంటాడు. తర్వాత ఋతుపవనాలు నిలిచిపోయాయి అంటాడు. తర్వాత వర్షం పడటం లేదంటాడు. తర్వాత ఎందుకంటున్నాడు చెప్పండి? భవిష్యత్తు చెప్పలేడు, వస్తున్న పరిస్థితుల గురించి చెప్తాడే తప్ప రాబోయే కాలాలను గురించి రప్పించే జ్ఞానం శాస్త్రవేత్తలకు గాని మనుషులకు గాని లేదు. తుఫాన్ వస్తుంటే తుఫాన్ వస్తుంది అంటున్నాడు అంతే. రాని తుఫాన్ రప్పిస్తాడా? రప్పియలేడు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మంచి మాట ఒకటి బైబిల్లో నుండి మనం చదువుకుందామండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు అని అంటే మనుషులే అనడానికి మరొక మంచి మాట. ఓబద్య పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. ఓబద్య 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడిందో తెలుసా?
ఓబద్యా పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట. ఓబద్యా 1వ అధ్యాయం 15వ వచనం. ఏమని రాసిందో చూద్దాం ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు? మనుషులు మా మీద ఎవరు లేరు అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు పరిశీలించట్లేదు అనుకుంటున్నారు. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే అది, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అంటున్నాడు. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అంటున్నాడు. అంటున్నాడండి, నువ్వు చేసింది తప్పు అయితే నీ నెత్తి మీదికి తప్పు ఫలితమే వస్తుంది. నువ్వు చేసింది మంచి అయితే నీ నెత్తి మీదికి మంచి వస్తుంది అని అంటున్నాడు. నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చును అంటున్నాడు. చూడండి, తప్పులు చేస్తున్నారా లేదా? మానవ కోటి తప్పులు చేస్తున్నారా లేదా? మానవ కోటి నేరాలు చేస్తున్నారా లేదా? ఆ నేరాల ప్రభావమే ఎవరి మీదకి వస్తుందో తెలుసా అండి? మనుషుల మీదకే వస్తుంది. నీవు చేసినది నీ నెత్తి మీదకే వస్తుంది అంటున్నాడు. నీవు చేసినది నీ నెత్తి మీదకే వస్తుంది. ప్రకృతిని పాడు చేస్తావా? ఆ ప్రకృతి వలన నీకే ముప్పు కలుగుతుంది. ప్రకృతి పాడు చేస్తున్నారండి. ఎంతమంది పాడు చేస్తున్నారు? ప్రకృతిని కాలుష్యంతో నింపేస్తున్నారు. స్వచ్ఛమైన జలానికి బదులుగా కాలుష్య జలం. చూడండి, మంచి వాతావరణానికి బదులుగా కలుషిత వాతావరణం. మనం డైలీకి వెళ్ళిపోతే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ దొరకదు. అక్కడ ఆక్సిజన్ బెలూన్స్ ధరించుకోవాలి. కారణం ఏంటంటే అక్కడ పరిస్థితిని పొల్యూట్ చేశారు. పొల్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ పరిస్థితి నీ నెత్తి మీదకే వస్తుంది. కాలుష్యం అనే మహమ్మారి నిన్ను తరుముతుంది. కాబట్టి ఎవరు ఏ తప్పు చేస్తే ఆ తప్పు వారిని వెంటాడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచంలో ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎయిడ్స్ అనే రోగం ఉంది. ఎవరు చేసే తప్పు? మనుషులు చేసిన తప్పే. ఎవరిని వెంటాడుతుంది? మనుషులనే వెంటాడుతుంది. చూడండి, ఎవరు తప్పు చేస్తే వారి నెత్తి మీదికే వస్తుంది, దాని ఫలితం వారి నెత్తి మీదికే వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అలా యోవేలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోవేలు పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం అండి. దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. ఏమంటున్నాడు? యోవేలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అంటే కలిగేది ఎవరండి? దేవుడు ఉపద్రవం కలిగిస్తున్నాడు. యోవేలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. మంచి మాట చదువుకున్నాం. యోవేలు 3వ అధ్యాయం 6వ వచనం. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయుటకై మీరు వానిని మీరు చేసిన దానిని బహు త్వరగా ఏమంటున్నాడండి? మీరు చేసిన దానికి బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదును అని అంటున్నాడు. మీరు చేసిన దానికి చాలా మంది అనుకుంటారండి, ఇప్పుడు పొరపాటు చేస్తే ఎప్పుడో అనుభవిస్తారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు తప్పు చేస్తే దాని ఫలితం ఎప్పుడో వస్తాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ అబద్ధం ఆడితే దాని ప్రభావం ఎప్పుడో అనుకునేవారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చేసిన పాపాలకు వెంటనే శిక్ష పడుతుందండి దేవుని ద్వారా. ఇప్పుడు చేసినటువంటి పాపాలు, ఇప్పుడు చేసినటువంటి నేరాల ద్వారా దేవుడు ఊరుకోవడం లేదు. వెంటనే పనిష్మెంట్ ఇస్తున్నాడు. మనం చేస్తున్నటువంటి, ప్రజలు చేస్తున్నటువంటి పాపాలకు దేవుడు శిక్ష త్వరగా ఇస్తానంటున్నాడు. చూడండి, ఎవరు చేసిన పాపాలకు? మనుషులు చేసిన పాపాలకి, మనుషులు చేసినటువంటి నేరాలకి, మనుషులు చేసినటువంటి ఘోరాలకి దేవుడు త్వరగా పనిష్మెంట్ ఇస్తానంటున్నాడు. మీరు చేసినట్టే దేవుడు మీ మీదికి రప్పిస్తా అంటున్నాడు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మన జీవన విధానాన్ని కఠినపరచడానికి గల కారణం ఏంటంటే మన యొక్క ప్రవర్తన, మన దోషాలు అని దేవుడు చెప్తున్నాడు. మీ దోషాలే కాలం యొక్క గతులను తప్పిస్తున్నాయి అని అంటున్నాడు. కనుక ప్రజలందరూ కూడా దోషం చేయకుండా నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ చూడండి, ఎఫ్సీ రాసిన పత్రిక 1:4-6లో మనం అనేకసార్లు చదువుకున్నాం. మనం ఎలా ఉండాలని దేవుడు చూస్తున్నాడట? మనము నిర్దోషులమును పరిశుద్ధులమునై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం దోషులంగా ఉంటే దోష శిక్ష వెంటనే మనం భరించక తప్పదు. మనం దోష శిక్ష వెంటనే అనుభవించక తప్పదు. దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి.
గజగజలాడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుని గురించి దేవుడు రాయించిన అద్భుతమైన మాట. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చదువుకుందామండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. 31లో దేవుడు చెప్తున్న మాట చూద్దాం. ఏమంటున్నాడు? జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత ఘోరం అండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. తప్పించుకోలేరు, దేవుని చేతిలో నుండి తప్పించుకోలేరు. బలమైనటువంటి చేయి, దేవుని చేయి, బలమైనటువంటి చేయి. ఆ దేవుని చేతిలో పడ్డారో అయిపోయినట్టేనండి. దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. భయంకరం. దేవుడు సీసీ కెమెరాలను ఫిట్ చేశాడు ఎక్కడ? ఆకాశమే. ఆకాశము చూడండి, ఆకాశంతో ఏమని చెప్తుంది? ఆకాశమా ఆలకించము, భూమి అంటే భూమి వింటుంది. భూమి మీద ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ భూమి ఉంటుంది. భూమి నిన్ను నన్ను అబ్జర్వ్ చేస్తుంది. ఆకాశం ఆలకించు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, సముద్రం మీదకి వెళ్ళినా అక్కడ ఆకాశము ఉంటుంది. ఆకాశం ఏం చేస్తుంది? ఆలకిస్తుంది, సాక్ష్యం ఉంటుంది. అబద్ధం ఆడుతున్నావా, నేరం చేస్తున్నావా, పొరపాటు చేస్తున్నావా, దోషం చేస్తున్నావా, ఇంకేమైనా పాడు పనులు, దేవుడు ఇష్టపడిన పనులు చేస్తున్నావా, వెంటనే రికార్డు చేస్తుందండి. రికార్డు చేసి రిపోర్టు దేవుని పంపిస్తుంది. అప్పుడు దేవుడు ఏ శిక్ష వేయాలో నిర్ణయించుకొని ఆ శిక్ష మానవ జాతికి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని చేతిలో పడుట బహుభయంకరము, బహుభయంకరం అండి. అందుకే దేవుని దగ్గర మనం చాలా విధేయతతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. లేకుంటే దేవుడు చాలా పనిష్మెంట్ ఇస్తాడు. ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. ఒక మంచి మాట దేవుడు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట చదువుకొని ముగించుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు చదువుకుందాం. దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటలు. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులని క్షమించడు. ఏం చేస్తాడో చూడండి. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసిందండి? భూమి మింగివేసింది. భూమి ఏం చేసింది? మింగివేసింది. ఎవరిని? కోరహు సంబంధులను. ఎందుకు కోరహు సంబంధులను మింగివేసింది? కోరహు సంబంధులు నేరం చేశారు, అధికారాన్ని తృణీకరించారు, మోషే నాయకత్వాన్ని ఎదిరించారు. మోషే ఒకడా నాయకుడా? మేము కాదా? ఒక వర్గం తయారైందండి. ఏ వర్గం అది? నాయకత్వాన్ని ఎదిరించే వర్గం. నాయకుడిని ఎదిరించావంటే, నాయకుడిని నియమించింది దేవుడైతే దేవుని దూతను ఎదిరించావు, పరోక్షంగా దేవుణ్ణి ఎదిరించావు అని అర్థం. పౌలు గారు అంటారండి, నీ అధికారం నువ్వు నిందించకూడదు అంటే, అయ్యో నాకు అధికారం తెలియదండి అని క్షమించమంటాడు. మంచి హానరబుల్ పర్సన్ అండి ఆయన. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. కోరహు సంబంధాలు ఏం చేశాడు? నేలలో కలిపాడు. నేల నోరు తెరిచింది. కోరహు కుటుంబ సభ్యులు, కోరహు సంబంధులు అందరూ కూడా సజీవంగా నేలలోకి వెళ్ళి, నేల నుండి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడండి. సజీవంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. అందుకే తర్వాత చూడండి, తర్వాత వచనం. వారును వారి సంబంధులు అందరూ ప్రాణముతో ఎక్కడికి వెళ్ళారట? పాతాళంలో కూలిని. ఎక్కడి నుండి? భూమి మీద నుండి. భూమి నుండి పాతాళంలో కూలరట. వారు సమాజంలో ఉండకుండా భూమి మీద లేకుండా చేస్తాడండి. మనం అనుకుంటాం ఉదయాన్నే చూస్తే అందరూ బాగున్నారు, సాయంత్రం కల్లా ఫోటో తెలుస్తుంది అంతే. ఉదయాన్నే కనపడతాడు అంత బాగున్నాడు, సాయంత్రం ఫోటో కనపడుతుంది. ఏమైపోయాడు? పాతాళంలో కూలిపోయాడు, రాలిపోయాడు. గల కారణం ఏంటి? నీ ప్రవర్తన దేవుని దగ్గర సరి అయినదో కాదో ఒక్కసారి చూసుకో. నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా, యోగ్యంగా ఉంటే సరి, లేకపోతే శిక్ష తప్పక మానదు. మానవ కోటిని దేవుడు పరిశీలిస్తున్నాడు, మానవ జాతిని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఎవరైతే నేరం చేస్తారో, ఎవరైతే అపరాధం చేస్తారో, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళని దేవుడు వదలడండి. ఎగ్జాంపుల్, కోరహు విషయంలో ఏం చేశాడు? భూకంపం రప్పించాడు.
భూమి నోరు తెరిచిందంటే అర్థం ఏంటో తెలుసా? భూకంపం, భారీ భూకంపం రప్పించాడు. ఇప్పుడే విన్న వార్త, కరెంట్ న్యూస్, ఢిల్లీలో భూమి కంపించింది. సారు ద్వారా వచ్చినటువంటి న్యూస్ ఏంటో తెలుసా అండి? ఢిల్లీలో భూకంపం జరిగిందట. భూకంపం ఉన్నప్పుడు ఎంత భయం వేసింది చూడండి. ఆ భూకంపం ఎక్కడో కాదు, కాళ్ళ కిందే జరిగితే, మన ప్రాంతంలో జరిగితే, కానీ దేవుని కృపను బట్టి మన దగ్గర జరిపించాడు. ఎందుకంటే మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని కార్యక్రమాలను నిమగ్నమై ఉన్నాం. ఎక్కడ జరిగింది తెలుసా భూకంపం? కోరహు కుటుంబం ఉన్నటువంటి ప్రాంతాల్లో జరిగిందండి. మా భూకంపం జరిగింది. ఆ భూకంపంతో నేల ఏమైపోయింది? తెరుచుకుంది. అందరూ ఆ నేలలో పడిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు తప్పులు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే నాయకత్వాన్ని కాదన్నారు. మోషే అధికారాన్ని వద్దనుకున్నారు. తద్వారా దేవునికి పరోక్షంగా ఎదురు తిరిగారు. దేవుని అధికారాన్ని, దేవుని నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఎదురు తిరగకూడదు. ఆ తప్పుకి దేవుడిచ్చిన శిక్ష మహా భూకంపం ద్వారా కోరహు కుటుంబ సభ్యులను, కోరహు సముద్రం అందరినీ కూడా నేలలో కలిపేశాడు, పాతాళానికి రప్పించాడు. కనుక భూమి మీద కాలగతులు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, కాలాలు తప్పడానికి గల కారణం ఏంటంటే మనుషులు చేసిన దోషం, మనుషులు చేసిన పాపాలు, మనుషులు చేసిన నేరాలు అని తెలుసుకున్న మనం ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పి వర్షం పడడానికి ఎన్నెన్నో వేషాలు ఇస్తున్నారు. కాదు, మీకు సరి అయిన వర్షాలు, తొలకరి వర్షం సరి అయిన విధంగా క్రమంగా, తర్వాత చివరి వర్షాలు కూడా మీకు క్రమం తప్పకుండా పడాలి అని అంటే మీరు మనసు మార్చుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని ప్రార్థించాలి, మన బ్రతుకులు మారాలి, మన పరిస్థితులను దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మనం నేరం చేయకుండా దేవుని దగ్గర పవిత్ర జీవితాన్ని జీవిస్తే తప్పకుండా దేవుడు తొలకరి వర్షములను, అలాగే కడవరి వర్షములను కూడా సరి అయిన సమయానికి ఇప్పిస్తాడు. మన ఆకలిని తీరుస్తాడు, మనల్ని సంతుష్టిగా, సంతోషంగా ఉంచుతాడు అనే విషయాన్ని సమాజానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది అని మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కాలాలు గురి తప్పుటకు, కాలాలు క్రమం తప్పుటకు గల కారణం ఏంటో బైబిల్లో వెతికాం తండ్రి. మనుషుల యొక్క దోషాలే కాలాలను క్రమం తప్పిస్తున్నాయనే సంగతి తెలుసుకున్నాం తండ్రి. సరి అయినటువంటి సమయంలో తొలకరి వర్షమును, కడవరి వర్షములను, క్రమమైన వర్షములను కురిపించేది మీరే అని, మనుషుల యొక్క దోషాల వల్ల తండ్రి వర్షాలు క్రమంగా పడటం లేదని మేము తెలుసుకున్నాం. కనుక ప్రతి ఒక్కరము మోకరించి తలలు వంచి మీ వద్దకు వచ్చి మేము చేసినటువంటి పొరపాట్లను ఒప్పుకున్నట్లయితే మీరు సరియైన విషయంలో, సరియైన కాలంలో వర్షాలను కురిపిస్తారని మేము నేర్చుకున్నాం. కనుక ప్రభువా, మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని క్షమించి సరియైన సమయంలో సరియైన వర్షపాతాన్ని ఇవ్వండి అని, అందరి ఆకలిని తీర్చండి అని, ప్రజలందరినీ సంతోషంగా ఉంచండి అని మనస్ఫూర్తితో కోరుకుంటూ, ఈ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.